భావన అనే రాజ్యాన్ని విక్రమసేనుడు అనే రాజు పాలించేవాడు. ఆయన రాజ్యపాలనలో అతి సమర్థుడు. యుద్ధంలో ఆయన అపజయం ఎరుగడు. చుట్టుపక్కల అనేక మంది రాజులు ఆయనకు సామంతులై అంతులేని సొమ్ము చెల్లించేవారు. విక్రమసేనుడి ఖజానాలో లక్ష్మీదేవి తాండవిస్తూ ఉండేది. అయితే కొంతకాలం గడిచాక ఖజానాలో ధనం విచిత్రంగా తరగసాగింది. ఎవరో తెలివిగా ఖజానాను దోచుకుంటున్నట్టు అనుమానం కలిగింది. దొంగలను పట్టుకోవడానికి ఆయన ఎన్నో బందోబస్తులు చేశాడు. తాను స్వయంగా రాత్రిపూట కాపలా కాసేవాడు. కానీ ఖజానాలో సొత్తు తరిగిపోతూనే వచ్చింది. చివరికి రాజు తన ఖజానాను కొల్లగొడుతున్న వాళ్ళను పట్టించిన వారికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని చాటింపు వేశాడు. రాజకుమార్తెను పెళ్లాడాలన్న ఆశతో అనేక మంది దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ దొంగ దొరకలేదు. ఖజానాలో దొంగతనాలు ఆగిపోనూ లేదు. ఇలా ఉండగా ఒకనాడు రాజు సభలో ఉండగా ఒక అందమైన యువకుడు రాజుగారిని చూడవచ్చి,